హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో జియో ఫైబర్, అలాగే జియో ఎయిర్ ఫైబర్ అండ్ అలాగే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో బేసిక్ గా అందరికి ఉన్న చాలా మందికి ఉన్న డౌట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. వాటన్నింటికి కూడాను కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉన్న క్వశ్చన్స్ అయితే పిక్ చేసి ఈ రోజు ఈ వీడియోలో వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్ లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోని చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే మింత్రాలో కానీ, ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మురళి గారు అడుగుతున్నారు, జియో ఎయిర్ ఫైబర్ లో మా మూవీస్ అండ్ మా మ్యూజిక్ ఛానల్స్ రావడం లేదు అన్న, అవి వస్తాయా రావా ఒకసారి చెప్పు బ్రో. సో జియో ఎయిర్ ఫైబర్లో కానీ, జియో ఫైబర్లో కానీ మనకి మా టీవీలో కొన్ని ఛానల్స్ మాత్రమే రావడం జరుగుతుంది. స్టార్ మా వస్తుంది. అది కూడా మనకి ఏమవుతుందంటే శాటిలైట్, లైక్ మనకి రెగ్యులర్గా డిటిహెచ్లో కానీ లేదంటే కేబుల్ టీవీలో ప్లే అవుతున్న ప్రోగ్రామ్స్ కొన్ని అనేవి మనకి జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్లో కానీ రావండి. అవి కూడా కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల మనకి అక్కడ వేరే ప్రోగ్రామ్ ప్లే అవుతుంటుంది, మనకి జియోలో మనకి వేరే ప్రోగ్రామ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మా మూవీస్ అండ్ మా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ రెండు ఛానల్స్ కూడా అవైలబుల్గా లేవు ప్రెజెంట్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛానల్స్ లిస్ట్ కనుక కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి టోటల్గా లిస్ట్ అనేది మీరు చెక్ చేయొచ్చు. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి గణేష్ గారు అడుగుతున్నారు. గణేష్ గారు అనే కాదు, చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో ఏంటంటే మనం జియో ఎయిర్ ఫైబర్ పెట్టించాము, ఒక 2 days అవుతుంది, 3 days అవుతుంది. ఈ 3 days అయ్యాక మాకు జీబీ అనేది మనకి డేటా ఏదైతే మనకి అవైలబిలిటీ ఉంటుందో అది 100 GB అని చూపిస్తుంది, లేదంటే 120 GB, 150 GB అలా చూపిస్తుంది. బట్ మీరు 1000 GB వరకు వస్తుంది అంటున్నారు కదా, మీ ఇక్కడ ఎందుకు అలా చూపిస్తుంది అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ పెట్టుకుంటున్నాక మీకు బిల్ సైకిల్ అవ్వడానికి ఒక 1 week to 10 days అనేది పడుతుంది. సో ఈ 1 week 10 days కూడా మీకు ఏమవుతుందంటే బేసిక్గా కొంత డేటా మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు బిల్ సైకిల్ అనేది జనరేట్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20th తీసుకున్నాను, 20th నుంచి నాకు ఒక 1 week తీసుకున్నాక 27th బిల్ సైకిల్ అయింది అనుకో, ఎవ్రీ మంత్ కూడా నేను 27th బిల్ పే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బిల్ సైకిల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఏదైతే మీకు అసలు డేటా ఉందో 1000 GB ఉంది, ఈ 1000 GBలో మీరు ఎంతో కొంత వాడుకున్నట్లయితే రిమైనింగ్ డేటా అప్పుడు చూపించడం జరుగుతుంది. ఎవరైతే న్యూ కనెక్షన్స్ తీసుకుంటారో న్యూ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఒక 1 week లేదంటే 10 days వరకు మీ బిల్ సైకిల్ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అంతవరకు కూడా వెయిట్ చేయండి. మీ టోటల్ డేటా అంతా కూడా మీకు చూపించడం జరుగుతుంది. జియో ఎయిర్ ఫైబర్లో నెట్ మాత్రమే కావాలంటే వస్తుందా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్లో మనకి టోటల్ అన్ని ప్లాన్స్లో కూడా విత్ ఓటీటీతో మాత్రమే మనకి అవైలబుల్గా ఉందండి. వితౌట్ ఓటీటీతో మనకి ఎటువంటి ప్లాన్స్ లేవనే చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓటీటీ లేకుండా ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే జియో ఆప్టికల్ ఫైబర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, లేదంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సార్ జియో ఫైబర్ తీసుకుందాం అనుకుంటున్నాను, పర్వాలేదా ప్లీజ్ చెప్పండి. సో ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం మీ ఏరియాలో 5G కవరేజ్ బాగుంటుంది మాత్రమే మీరు దీని గురించి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర 5G కవరేజ్ లేదు, అంటే సిగ్నల్ డ్రాప్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి ఎక్కువ సిగ్నల్ వస్తుంది, ఒక్కోసారి తక్కువ సిగ్నల్ వస్తుంది అనుకునేటప్పుడు మాత్రం జియో ఎయిర్ ఫైబర్ అయితే స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే ఈ మనకి జియో ఎయిర్ ఫైబర్ అనేది మనకి ఓన్లీ మనకి 5G టవర్స్ మీద బేస్ అయ్యే వర్క్ అవుతుంది. కాబట్టి ఈ 5G కవరేజ్ లేని ఏరియాస్లో మాత్రం మీరు జియో ఎయిర్ ఫైబర్ అయితే స్కిప్ చేయొచ్చు. జియో ఎయిర్ ఫైబర్లో టీవీ ఛానల్స్ ఇంటర్నెట్ లేకుండా వస్తాయా? రావని చెప్పుకోవచ్చు అండి. మనకి జియో ఫైబర్లో కానీ జియో ఎయిర్ ఫైబర్లో కానీ మనకి ఏమవుతుందంటే ఇవన్నీ ఛానల్స్ కూడాను డిజిటల్ టీవీ ఛానల్స్. సో ఈ డిజిటల్ టీవీ ఛానల్స్ మనకి ప్లే అవ్వాలనుకున్నట్లయితే కంపల్సరీగా ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర 1000 GB డేటా అయిపోయింది అనుకున్నట్లయితే ఈ టీవీ ఛానల్స్ కూడాను ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1000 GB కనుక యూజ్ చేస్తారు అనుకున్నట్లయితే వీటికి ఎక్స్ట్రాగా మీరు టాప్అప్స్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ డేటా ప్లాన్ ఒకటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీ బిల్ సైకిల్ ఉన్నంత వరకు కూడాను ఈ వాచెస్ అనేవి ఉపయోగపడతాయి. జియో ఎయిర్ ఫైబర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అదే సిమ్తో వాయిస్ కాల్స్ చేసుకోవచ్చా? సో ఇక్కడ మనకి జియో ఎయిర్ ఫైబర్ కానీ జియో ఫైబర్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి ఫిజికల్ సిమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఓన్లీ మనకి ఒక మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, అది కూడా ల్యాండ్లైన్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇది డిజిటల్గా మీ యొక్క పర్సనల్ అకౌంట్ నెంబర్ అనుకోవచ్చు, మీరు ఏదైతే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకుంటారో ఆ నెంబర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ నెంబర్ ఉపయోగించి మీరు యాప్లో మాత్రమే కాల్స్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు జియో ఫైబర్ కనుక తీసుకున్నట్లయితే
ఎక్స్ట్రాగా ల్యాండ్ లైన్ కూడా పెట్టుకోవచ్చు. అదే జియో ఎయిర్ ఫైబర్ కనుక తీసుకున్నట్లయితే ఓన్లీ మీకు యాప్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. సో ఈ యాప్ సపోర్ట్ అనేది ఏదైతే మీరు వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవుతారో ఈ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయినంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో అదర్వైజ్ మీరు ఎటువంటి వాయిస్ కాల్స్ కానీ లేదంటే ఫ్రీ కాల్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉండదు. జియో ఎయిర్ ఫైబర్లో 2 STBs వస్తాయి. సో STB అనేది మీకు ఎక్స్ట్రాగా మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. కనెక్షన్ తీసుకునేటప్పుడు డిఫాల్ట్ గా ఒక STB అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు కనుక ఎక్స్ట్రాగా కావాలనుకున్నట్లయితే 200 రూపీస్ పర్ మంత్ ఎక్స్ట్రాగా పే చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా STB కూడా ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి సాయి బంగారం అడుగుతున్నారు, బ్రదర్ మేము లోకల్ టీవీ ఆపరేటర్ ద్వారా టీవీ కనెక్షన్ పెట్టించుకున్నాము, దానికి నెలకి దాదాపు 300 అలా అవుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో జియో ఫైబర్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను, ఓన్లీ వైఫై ఒకటే పెట్టించుకుంటే బెటరా లేదా విత్ సెటప్ బాక్స్ తీసుకుంటే బెటరా, ప్లీజ్ హెల్ప్ మీ అర్జెంట్. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి CESC ఫైనల్ ఇయర్ కోసం, ఈ రోజే బుక్ చేయాలి, విత్ ఇన్ 48 అవర్స్లో సెటప్ చేస్తున్నారని వెబ్సైట్లో చూపిస్తున్నారు, ఇట్స్ సో అర్జెంట్ ప్లీజ్ హెల్ప్. సో మీకు ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే జియో ఫైబర్ చూస్ చేసుకోండి. మీకు ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ లేదంటే ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు. జియో ఎయిర్ ఫైబర్లో మాత్రం కొన్ని ఏరియాస్లో ఆ నెట్వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుందండి. కొన్ని ఏరియాస్లో అయితే చాలా వరకు కూడాను జియో ఎయిర్ ఫైబర్లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అదే మీకు టీవీ ఛానల్స్ కూడా కావాలనుకున్నట్లయితే జియో ఫైబర్ కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇందులో వచ్చేవన్నీ కూడాను డిజిటల్ టీవీ ఛానల్స్ వస్తాయి. సో ఈ డిజిటల్ టీవీ ఛానల్స్లో రెగ్యులర్గా మనం టీవీ చూసేటట్టు అయితే మనకు రాదనే చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి మీరు టీవీ ఛానల్స్ కోసం అయితే మాత్రం లోకల్ టీవీ ఆపరేటర్ కానీ లేదంటే DTH సర్వీసెస్ కానీ చూస్ చేసుకోవచ్చు. లేదు ఇంటర్నెట్ ప్లస్ DTH కావాలనుకున్నట్లయితే ఎయిర్టెల్లో బెటర్గా ఉంటుంది, ఒకసారి చూడండి. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ టు ప్రీపెయిడ్, హౌ టు కన్వర్ట్ ప్లీజ్ టెల్ మీ. సో జియో ఫైబర్లో కనుక మీరు ఆల్రెడీ పోస్ట్ పెయిడ్గా మీరు తీసుకున్నా లేదంటే ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి కన్వర్ట్ అయ్యాక మళ్ళీ మీరు ప్రీపెయిడ్కి రావాలంటే ఆప్షన్ లేదనే చెప్పుకోవచ్చు. ఏదైతే మీ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ ఉందో దాన్ని ముందుగా డిస్కనెక్ట్ చేయించుకొని తర్వాత మీరు ప్రీపెయిడ్ కనెక్షన్కే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రీపెయిడ్ కనెక్షన్లో మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. విత్ సెటప్ బాక్స్ అయితే కనుక 2500 పే చేయాలి. లేదు ఓన్లీ సెటప్ బాక్స్ ఓన్లీ మీకు ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్నట్లయితే 1500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పే చేసి కొత్తగా మీరు ప్రీపెయిడ్ కనెక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఇంతవరకు ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా పిక్ చేసి నెక్స్ట్ FAQ ఎపిసోడ్లో మీకు దీనికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ జియో ఎయిర్ ఫైబర్లో 30% ఆఫ్ అయితే రన్ అవుతుంది. ఇది మనకి August 15th వరకు కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఈ కనెక్షన్ ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా లేదా, కస్టమర్ రివ్యూ టోటల్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా అన్ని చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇక్కడ నుంచి కనుక మీరు చెక్ చేసినట్లయితే మీకు ఈజీ ఇన్స్టాలేషన్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.